తిరుపతి జిల్లా పాకాల మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అంబేద్కర్ భవన కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను కులంకుశంగా చర్చించుకున్నారు. నూతనంగా అంబేద్కర్ భవన్ ఆడిట్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ విషయమై అధ్యక్షత కార్యదర్శులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో అంబేద్కర్ భవనం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తర్వాత ఈ కార్యక్రమంలో మనం ఏప్రిల్ 14 గురించి అయితే ఎట్లా చేయాలి అనేది ఈ సభ్యులు సూచనలు సలహాలు ఇస్తే మనం అందరూ కూడా కమిటీ సభ్యులందరూ వస్తే కూడా గ్రాండ్గా ఉంటుంది. మనం అంబేద్కర్ భవనంలో చేసుకుంటే బాగుంటుంది. ఆ రోజు మనకంతా పండుగ రోజు కాబట్టి తప్పనిసరిగా చేసి అంబేద్కర్ ఒక రోజు ముందు మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు ఉండే సీరియల్ సెట్ చేసి అంబేద్కర్ జయంతిని కొంత పూలతో డెకరేషన్ చేసి ఫోటో చేస్తే ఒక డిఫరెంట్గా ఉంటుంది అనేటటువంటి దాంతో ఉన్నాం. మా కమిటీ వాళ్ళు కూడా చెప్పండి, నా ఇంటికి అభిప్రాయం చెప్తున్నాను. అట్లు చేస్తామా లేదంటే మనం ఏమన్నా ఊరేగింపులాగా చేస్తామా అనేది కూడా మీకు సూచనలు సలహాలు ఇస్తే మేము అట్లే ఫాలో అవుతాం. ఎందుకంటే ఇది వ్యక్తిగత ఇది కాదు కాబట్టి సంస్థ కాబట్టి అంబేద్కర్ భవనం ఒక సంస్థ కాబట్టి ఆ ప్రకారమే పోవాలనేటటువంటి చేస్తున్నాం. ఇంకా మంచి సలహాలు సూచనలు ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఏ సూచనలు ఇస్తారో జనరల్ బాడీ ఏ సూచనలు ఇస్తారో దాన్ని తప్పనిసరిగా మేము పాటిస్తామని మా కమిటీ తరఫున మీకందరికీ కూడా చేస్తున్నాం. మేము తప్పనిసరిగా ఆ 3 నెలలు కానీ 4 నెలలు కానీ సమావేశాలు పెట్టుకొని మనం చర్చించుకుంటే మనసులో ఉండేటువంటి పోతాయి, మీ సలహాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఏదన్నా చిన్న రాంగ్ స్టెప్ వేసినా దాన్ని సరిదిద్దుకునేటటువంటి అవసరం మనుషులు కదా, మనం ఏదో పొరపాటు చేసుకుంటారు. దాని కాదు ఇట్లా ఆలోచనలో మార్చుకుంటారు. దాన్ని అందరూ సమిష్టిగా చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశమే. ఎందుకంటే నాకు ఇచ్చిన 2 ఏళ్ళలో ఏదో డెవలప్మెంట్ మీరు మా పై నుంచి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మా వంతు మేము ప్రయత్నించాలని దానికంతా మీరు సహకరిస్తారని సవినయంగా విన్నవిస్తున్నాం. కాబట్టి ఇంకా ఇంతలో చాలామంది ఉన్నారు. నాకు సలహా సూచించిస్తే మేము దాన్ని తప్పనిసరిగా పాటిస్తామని కోరుతున్నాం. ఎవరైనా వాళ్ళకి